హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. నేను మీకు ఈరోజు చూపించిపోయే రెసిపీ క్యాప్సికమ్ బేబీకార్న్ కర్రీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కావలసిన పదార్థాలు: 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని పేస్ట్లా చేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొద్దిగా, 1/2 కేజీ క్యాప్సికమ్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. రెండు బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 మీడియం సైజ్ టమోటాలను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, 300 గ్రామ్స్ బేబీకార్న్ ముందుగా ఉడకబెట్టుకోండి. కొద్దిగా వాటర్ పోసుకుని చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 60% కుక్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి. ఇలా పసుపు వేసుకుని ఉడకబెట్టుకోవడం వల్ల బేబీకార్న్ అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది. బేబీకార్న్ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని ఒకసారి వేగనివ్వండి. పచ్చిమిరపకాయలు ఒకసారి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపించుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఆనియన్ పేస్ట్ను బాగా వేగనివ్వండి. త్రీ 4 మినిట్స్ ఆనియన్ పేస్ట్ బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం బేబీకార్న్ ఉడకబెట్టుకున్నప్పుడే కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి ఎక్కువగా సాల్ట్ పట్టదు. ఆనియన్ పేస్ట్ అంతా బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేయండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్యాప్సికమ్ ముక్కల్ని బాగా వేగనివ్వండి. క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కారం కూడా వేసుకుని బాగా ఒకసారి కదుపుకోండి. మధ్య మధ్యలో అడుగున అంటుకోకుండా కదుపుతూ ఉండండి. క్యాప్సికమ్ ముక్కలు బాగా వేగిన తర్వాత టమోటో ప్యూరీ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి 5 మినిట్స్ బాగా వేగనివ్వండి.
టమోటో పేస్ట్ అంతా బాగా వేగిన తర్వాత మసాలా పౌడర్ కూడా వేసుకోండి. మసాలా పౌడర్ వేసుకున్నాక ఒకసారి కదుపుకుని ఉడకబెట్టుకున్న బేబీకార్న్ ముక్కలను కూడా వేసుకోండి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి టైం కొంచెం ఎక్కువ పట్టినా కానీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. బేబీకార్న్ వేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకొని 5 మినిట్స్ బాగా వేగనివ్వండి. మినిట్స్ బేబీకార్న్ ఇలా వేగిన తర్వాత ముక్కలకి సరిపడా వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకుని మూత పెట్టుకుని 10 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఇలా వాటర్ లేకుండా కర్రీ అంతా దగ్గరికి వచ్చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్లే. కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ బేబీకార్న్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.